గైస్, దిస్ జిపిఓ వెల్కమ్ మై ఛానల్. ఈ రోజు మనం కేఎన్ఎన్ అల్గారిథం గురించి మాట్లాడదాం. ఇది మిషన్ లెర్నింగ్ సిరీస్ లో అల్గారిథమ్స్ గురించి. కేఎన్ఎన్ అల్గారిథం ఇది వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. ఇది రెండింటికి యూజ్ చేస్తారు. సో దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అల్గారిథం గురించి. సో నేను అందుకోసం దీని గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇది చాలా సింప్లెస్ట్ అల్గారిథం అనమాట. చాలా ఈజియెస్ట్ అల్గారిథం. మీకు ఈజీగానే అర్థమైపోద్ది. జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి అంతే దీంట్లో. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కోడింగ్ ఉంటుంది అంతే. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఈ అల్గారిథంలో మనం మెయిన్గా నేను మామూలు భాష అండ్ మీన్ టెక్నికల్గా ఎక్కువ ఏం మాట్లాడకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే మాట్లాడతాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఒక విషయం మాట్లాడదాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మన వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో కేఎన్ఎన్ అల్గారిథం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లెట్స్ సపోజ్ ఇవి క్లాస్ ఏ, క్లాస్ బి, బ్లూ కలర్ క్లాస్ ఏ, ఎల్లో కలర్ వచ్చేసి క్లాస్ బి. ఓకేనా? సో ఇప్పుడు మనము కే అనేది నంబర్ ఆఫ్ పాయింట్స్ అనమాట. నంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఊర్లో ఉన్నారనుకోండి. ఇది ఎవరిని కించపరచడానికి కదండి, జస్ట్ మీకు అర్థం అవడం కోసమే. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఊర్లో ఉన్నారు, ఓకేనా? మీ బంధువులంతా మీ సరౌండింగ్స్ లో ఉన్నారంటే ఓకే, అట్లా వద్దు. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను తెలుగు కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారు, నన్ను మాట్లాడే విధానం చూసి బట్టి మీరు ఖచ్చితంగా నన్ను తెలుగు వాడే అనుకుంటారు, అవునా? అట్లా కాకుండా ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను కదా, బెంగళూరులో కన్నడ వాళ్ళు కొంచెం వెరైటీగా తెలుగు మాట్లాడుతుంటారు అనమాట. సో వాళ్ళు మీరు గమనిస్తే మీరు వీళ్ళు తెలుగు వాళ్ళ కాదా అనే డౌట్ వస్తుంది అనమాట మీకు. ఓకేనా? కన్నడ వాళ్ళు తెలుగు వేరేలా మాట్లాడుతుంటారు. సో నేను ఫ్లూయెంట్గా మాట్లాడతాను అని మన యాసలో మాట్లాడతాం కాబట్టి మనకు అర్థమైపోద్ది వీడు తెలుగు అని. సో బట్ వాళ్ళు మాట్లాడేది తెలుగు అయినప్పుడు కూడా మనం వాళ్ళని గమనించాలి అనమాట. ఖచ్చితంగా వీరు ఎవరు ఏంటారు, వీళ్ళు తెలుగు నేర్చుకున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక 5 మెంబర్స్ మనం కూర్చోన్నాం, ఓకేనా? ఎవరైనా మీరు 5 మెంబర్స్ కూర్చోన్నారు. వాళ్ళల్లో ఒక్కడు వచ్చేసి న్యూ పాయింట్ అనుకోండి, ఒక్కడు న్యూ పాయింట్. సో మిగిలిన 4 కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారు, బట్ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెజారిటీ ఓటింగ్ తీసుకుంటాం అనమాట, ఓకేనా? మెజారిటీ ఓటింగ్. ఇప్పుడు వాడు తెలుగు కూడా కాదా అని చెప్పమంటే మీరు 4 కరెక్ట్ తెలుగు మాట్లాడుతున్నాడు, కానీ వాడు ఏదో అంటే కొంచెం తెలుగు సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు వాడు ఆ తెలుగుకి సంబంధించి కాదనమాట, అవును కదా? సో మనం అలా క్లాసిఫై చేస్తాం అనమాట. అంటే మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం, సిమిలారిటీ. వాళ్ళు కరెక్ట్ గా తెలుగు మాట్లాడతారు, ఒకడు తెలుగు సరిగ్గా మాట్లాడలేదు అంటే వాడు వేరే క్లాస్ కి చెందినవాడు అనమాట. ఐ మీన్ వేరే లాంగ్వేజ్ కి చెందినవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరిని కించపరచట్లేదండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, ఓకేనా? సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అక్కడ నేను 4 అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ k = 3 అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఇప్పుడు న్యూ పాయింట్ స్టార్ అండి, స్టార్ కదా న్యూ పాయింట్. సో ఇప్పుడు k = 3 అన్నప్పుడు 3 పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఈ స్టార్ కి చుట్టుపక్కల ఉన్న 3 పాయింట్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు 3 పాయింట్స్ లో ఏది మెజారిటీ ఓటింగ్ ఉంటే, ఐ మీన్ ఇప్పుడు ఎల్లో కలర్ 2 ఉన్నాయి, k3 గా తీసుకున్నప్పుడు బ్లూ కలర్ పాయింట్ 1 ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇప్పుడు ఈ స్టార్ దేన్ని అనుకోవాలి, ఈ ఎల్లో కలర్ పాయింట్ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే ఇది మెజారిటీ ఓటింగ్ అనమాట. సో వీళ్ళు ఈ క్లాస్ బి ఎల్లో కలర్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ k = అనేది ఇటు వెళ్ళిపోద్ది అనమాట, అర్థమైందా? సో అలాగే మనం తీసుకుంటామండి. ఇక్కడ మెజారిటీ ఓటింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం 5 అనుకున్నాం అనుకోండి, 5 సర్కిల్ గీసినప్పుడు ఇక్కడికి వెళ్ళింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఉంటాయి, ఈ 3 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఈ స్టార్ అనేది వీటికి వెళ్ళిపోద్ది అనమాట. k = 3 అన్నప్పుడు 2 పాయింట్స్ డివైడ్ అయ్యి 1 పాయింట్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేయలేం. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే k ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్స్ లోనే ఉండాలండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, k = ఈవెన్ నెంబర్ 4 అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ వస్తాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, 2 పాయింట్స్ ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేం, ఎందుకంటే హాఫ్ ఉందన్నమాట. 0.5 ప్రాబిలిటీ ఉంది, ఓకేనా? సో వీడు ఇటైనా చెందొచ్చు అంటే మనం చెప్పడానికి అవ్వదు కాబట్టి మనం ఎప్పుడు కూడా కేని ఆడ్ నెంబర్స్ లో తీసుకుంటాం. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11 అట్లా ఇస్తాం అనమాట, ఓకేనా? సో ఇక్కడ మీరు కే ఇంక్రీజ్ చేసే కొద్ది మీరు ఓవర్ ఫిట్టింగ్ లోకి వెళ్తారు, కే డిక్రీజ్ అయితే అండర్ ఫిట్ లోకి వెళ్తారు. ఐ థింక్ దట్స్ కరెక్ట్ మేబీ, యా, ఓకే.
సో కే అనేది మన పర్ఫార్మెన్స్ ని మ్యాటర్ అండి, పర్ఫార్మెన్స్ కి మ్యాటర్. ఓకేనా, కే మనం ఎంత బాగా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. అల్గారిథం మొత్తం ఇదండి, 4 స్టెప్స్ అంతే, చాలా సింపుల్. సో ఫస్ట్ ఏం చేయాలంటే చూస్ ద నెంబర్ ఆఫ్ కే నైబర్స్. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ మనం నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి కే అంటే మన చుట్టూ ఉన్న నైబర్స్ ని ఎంతమందో చెప్పాలని తీసుకోవాలండి. సో డిఫైన్ చేస్తాం. లెట్స్ సపోజ్ కే ఈక్వల్ టు 5 అనుకుందాం. ఓకే, take the k nearest neighbors of the new data point according to the Euclidean distance. Maybe Euclidean distance or Manhattan distance, either the distance or Minkowski distance also. So ఏ డిస్టెన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. Euclidean distance వెరీ ఫేమస్ అండ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చాలా సింపుల్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తున్నారు అంతే. ఓకే, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఇది నేను జస్ట్ కాపీ చేసిన ఇమేజ్ ని. సో అందుకోసం ఇక్కడ నేను మరలా మెన్షన్ చేస్తున్నాను. Euclidean distance అనే కాదు, ఏ డిస్టెన్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ ఏంటంటే ఇవి పాయింట్స్ కాబట్టి డైరెక్ట్ మనం పాయింట్ టు పాయింట్ కనుక్కోవడానికి ఈజీగా ఉండదని ఈక్లిడియన్ డిస్టెన్స్ అని మెన్షన్ చేశారండి. ఓకేనా, సో ఈక్లిడియన్ డిస్టెన్స్ అంటే పాయింట్ టు పాయింట్ చెప్తుందండి. మీకు ఈ డిస్టెన్స్ గురించి తెలియకపోతే ఖచ్చితంగా మన మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ లో డిస్టెన్స్ గురించి, ఈక్లిడియన్ డిస్టెన్స్, మాన్హాటన్ డిస్టెన్స్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను, వాటిని ఒకసారి చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి అమంగ్ ద కే నైబర్స్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఇప్పుడు మనం కే ఈక్వల్ టు 3 అన్నాము, సర్కిల్ వేసాము ఇక్కడ డిస్టెన్స్ తగ్గట్టు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ సరిపడేట్టు అంటే ఈక్లిడియన్ డిస్టెన్స్ లోపల ఈ 3 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. సో అమంగస్ట్ దిస్ కే నైబర్స్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. సో ఇప్పుడు మనం కౌంట్ చేయాలన్నమాట. క్లాస్ ఏ ఎన్ని ఉన్నాయి, క్లాస్ బి ఎన్ని ఉన్నాయి, క్లాస్ బి వచ్చేసి 2 ఉన్నాయి, క్లాస్ ఏ 1 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే అసైన్ ద న్యూ డేటా పాయింట్ టు ద కేటగిరీ వేర్ యూ కౌంటెడ్ ద మోస్ట్ నైబర్స్. సో ఇప్పుడు ఎక్కువ ఏవైతే డేటా పాయింట్స్ వచ్చాయో ఆ వాటికి మనం ఈ స్టార్ ని అసైన్ చేయమని చెప్తున్నారు అనమాట. చాలా సింపుల్ కదా. ఫస్ట్ ఏం చేస్తాం, కేని తీసుకుంటాం. సే లెట్స్ సే కేని డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేశాక దాని చుట్టూ ఉన్న డేటా పాయింట్స్ అన్నిటిని డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే కే సరౌండింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు కే ఈక్వల్ టు 3 అన్నాం కాబట్టి 3 పాయింట్స్, కే ఈక్వల్ టు 5 అంటే 5 పాయింట్స్ తీసుకోవాలి. ఓకే, వాటికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం కౌంట్ చేయాలన్నమాట. సో క్లాస్ 1 ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, క్లాస్ బి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ మనకి ఎట్లా వేస్తాయి అంటే మనకి ఆల్రెడీ డేటా లేబుల్స్ ఉంటాయి కదా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. సో ఆ డేటా లేబుల్స్ బట్టి మనం క్లాస్ ఏ క్లాస్ బిని కనుక్కుంటాం. ఓకేనా, సో అవి తీసుకొని వాటిలో మెజారిటీ ఏదైతే ఉంటుందో అసైన్ న్యూ డేటా పాయింట్ కేటగిరీ వేర్ యూ కౌంటెడ్ ద మోస్ట్ నైబర్స్. ఓకే, సో మనం కౌంట్ చేసిన వాటిలో ఏదైతే మెజారిటీ క్లాస్ ఉంటుందో వాటికి మనం అసైన్ చేస్తాం. చాలా సింపుల్ కదా. సో ఇది అల్గారిథం అయితే. సో ఈ 4 స్టెప్స్ అండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం అల్గారిథం బిల్డ్ చేయొచ్చు, లేదంటే మన సెకండ్ లెవెల్ లో కూడా ఇది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడతో మోడల్ అయిపోతుంది అనమాట. బట్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మనకి డిస్టెన్సెస్ ఉంటాయి. ఇది ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేసాను కదా. సో ఇక్కడ ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడితే సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ మీకు ఆల్రెడీ అర్థమైంది ఎంత సింపుల్ గా ఉందో. ఇది బోత్ క్లాసిఫికేషన్ కి రిగ్రెషన్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఓకే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ కి యూజ్ అవుతుంది కానీ రిగ్రెషన్ కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ ఒకే కలర్ పాయింట్స్ అనుకోండి, ఇవన్నీ రెడ్ కలర్ పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు కే ఈక్వల్ టు 3 అన్నప్పుడు 1 2 3 ఇవన్నీ రెడ్ కలర్ పాయింట్స్ అండి, బ్లూ కలర్ ఎల్లో కలర్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్స్ ఎల్లో కలర్ కాదు, బ్లూ కలర్ కాదు, రెడ్ కలర్ పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు ఇది రిగ్రెషన్ లో ఉంది అనుకోండి. రిగ్రెషన్ మనకి క్లాస్ లేబుల్స్ ఉండవు. ఐ మీన్ క్లాస్ లేబుల్ అంటే ఈ క్లాస్ ఏ క్లాస్ బి అట్లా ఉండవు అనమాట. ఓన్లీ కంటిన్యూస్ లేబుల్స్ ఉంటాయి, కంటిన్యూస్ వాల్యూస్ ఉంటాయి కదా. సో అప్పుడు మనకి ఈ క్లాసెస్ ఉండవు అనమాట, అన్ని ఒకే క్లాస్ లో ఉంటాయి. అందుకే నేను రెడ్ కలర్ పాయింట్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 2 3 ఈ మూడింటిని యావరేజ్ చేస్తారు. ఈ మూడింటిలో యావరేజ్ వస్తే అది ఆ యావరేజ్ ఇన్ని డేటా పాయింట్ అవుతుంది అనమాట. అర్థమైనా? ఇప్పుడు ఇది 100 అనుకోండి, ఇది 100 అనుకోండి, ఇది 100 అనుకోండి. బై 3 వేస్తే 300/3 అంటే 100 వస్తుంది మరి, అంతే కదా, అంతే మరి 100 వస్తుంది. సో ఈ 100 కూడా ఈ డేటా పాయింట్ అవుతుంది అనమాట, ఆ వాల్యూ. ఓకేనా, ఓకే. సో అలా అనమాట. ఈ మూడింటి యావరేజ్ రిగ్రెషన్ లో రిగ్రెషన్ వాల్యూ, ఐ మీన్ రిగ్రెషన్ ప్రెడిక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, అట్లా క్లాసిఫికేషన్ కి రిగ్రెషన్ కి ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఏ అల్గారిథం అయినా రిగ్రెషన్ కి యూజ్ చేస్తారు అంటే దాని యావరేజ్ తీసుకుంటున్నారని అర్థం. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. దీన్ని అంత ఈజీగా ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే ఇది కొంచెం లేజీ లెర్నర్ అంటారు. ఎక్కువ సార్లు మీరు ఈ టర్మ్ విని ఉండొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు దీనికి టైం ఎక్కువ తీసుకుంటారండి, స్లో ఇన్ ప్రెడిక్షన్స్ అండ్ ట్రైనింగ్ ఆల్సో. సో ఎందుకంటే ఫస్ట్ మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తేనే అయిపోదు, ఎందుకంటే ఈ డిస్టెన్సెస్ అన్ని మనం ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు ప్రతి డిస్టెన్స్ అవసరం. ఇప్పుడు న్యూ డేటా పాయింట్ వచ్చినప్పుడు వీడు ఎవరో చెప్పినప్పుడు కే నియరెస్ట్ నైబర్ అల్గారిథంకి ఏం కావాలి, ముందు తన చుట్టూ ఉన్న సర్కిల్ చూసుకోవాలి ఎవరున్నారు అనేసి.
ఓకేనా, అప్పుడు కౌంట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ మళ్ళీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ డేటా పాయింట్ సిమిలారిటీని చూసుకోవాలన్నమాట, ఎన్ని క్లాసులు ఉన్నాయి, అప్పుడు మెజారిటీ క్లాస్ అసైన్ చేసుకోవాలి. సో మిగతా అల్గారిథమ్స్ ఎలా ఉండవండి, ఈ అల్గారిథం ఒకటే ఇలా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది ప్రతిసారి తన సరౌండింగ్స్ చూసుకోవాలన్నమాట ఎవరు ఉన్నారని. సో అందుకోసమని ఇది వచ్చేసి లేజీ లెర్నర్ అంటారు. ట్రైనింగ్ ప్లస్ ప్రిడిక్షన్స్ కూడా చాలా స్లో ఉంటాయి. సో నాట్ ప్రిఫర్ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో మెమరీ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఒక మోడల్నే కాదు డిస్టెన్సెస్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది మోడల్కి. సో అంటే డిప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ డిస్టెన్సెస్ అన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో అందుకోసమని ఇది అంత ప్రిఫర్ చేయరు, బట్ ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకేనా, సో ఇది యూస్ఫుల్ అల్గారిథం. ప్లస్ ఇది మనకి ఇంకా ఎక్కడ బాగా యూస్ అవుతుంది అంటే మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఒకటే, ఐ మీన్ లో అంటే టైం ఎక్కువ తీసుకుంటుందనే కానీ ఇది బాగానే పెర్ఫార్మ్ చేస్తుందండి, మంచి అల్గారిథం ఇదైతే. ఇది మనకి మిస్సింగ్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట, మిస్సింగ్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయడానికి. సో నియరెస్ట్ నైబర్స్ ని యూస్ చేసుకొని, ఈ కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని మిస్సింగ్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేస్తారు. నా మిస్సింగ్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అల్గారిథమ్స్ గురించి నేను చెప్పుంటాను. సో ఆ విధంగా కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది స్లో అయింది కదా, సో దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి కేడిటి బూట్ స్ట్రాప్ బ్రూట్ ఫోర్స్ అని 2 అల్గారిథమ్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే కేఎన్ఎన్ ని ఇంప్రూవ్ చేస్తాయండి. ఓకేనా, ఇది ఆప్టిమైజర్ కేడిట్రీ అనేది దీనికి కేఎన్ఎన్ కి ఆప్టిమైజర్ అనమాట. నెక్స్ట్ హైపర్ పారామీటర్స్ వస్తే ఇక్కడ మనం మెయిన్ గా కన్సిడర్ చేస్తుంది ఏంది, కేఎన్ అనమాట. ఓకేనా, కే మనకి ఇంపార్టెంట్ అయింది కే, కాబట్టి హైపర్ పారామీటర్ కూడా కే అనమాట. హైపర్ పారామీటర్ ని మనం ఎలాగా తీసుకొస్తామంటే గ్రిడ్ సెట్ సివి, ర్యాండమ్ సెట్ సివి. గ్రిడ్ సెట్ సివి అంటే మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు మన వీడియో చూడండి, నేను ఇంకా ర్యాండమ్ సెట్ సివి గురించి చెప్పలేదు. సో నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ లో నేను దాని గురించి కూడా చెప్పేస్తాను. ఓకేనా, గ్రిడ్ సెట్ సివి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే ఇది క్లాసిఫికేషన్ ప్లస్ రిగ్రెషన్ కాబట్టి బోత్ వీటి మెట్రిక్స్, క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ మెట్రిక్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అందుకే చెప్తున్నాను ఎవల్యూషన్ మెట్రిక్స్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి మనం ఇవన్నీ చదివితే మనం డీప్ లెర్నింగ్ అప్ టు డీప్ లెర్నింగ్ వెళ్ళి కూడా ఇవే ఉంటాయండి. ఓకేనా, అఫ్ కోర్స్ ఇంకా కూడా మెట్రిక్స్ ఉన్నాయి, బట్ ఇవి మనకి కామన్ గా యూజ్ చేసే మెట్రిక్స్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ రిసోర్సెస్ వచ్చేసి నేను ఆల్రెడీ వీటి గురించి నేను డిస్కస్ చేస్తున్నాను, కేఎన్ అల్గారిథం గురించి. ఇక్కడ నేను అన్ని ఓపెన్ చేస్తానండి. ఓకేనా, మీరు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ బ్లాగ్ పోస్ట్లోకి వెళ్ళేసి చూడొచ్చు. చాలా రోజుల క్రితం ఇవన్నీ రాశాను నేను. మిషన్ లెర్నింగ్ ఇక్కడ మేము బ్లాగ్లోకి వస్తే మీరు మిషన్ లెర్నింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మిషన్ లెర్నింగ్ సంబంధించిన పోస్టులు అన్నీ ఉంటాయి, ఇక్కడే ఉంటాయండి ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి క్లాస్ వాలిడేషన్ ఎలా చేయాలనేసి, అలాగే కేఎన్ఎన్ అల్గారిథం గురించి. నెక్స్ట్ ఇక్కడ మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్, ఇవే నేను చూపించాలనుకుంటున్నాను. సో వీటన్నిటిని మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుందండి. ఓకేనా, సో ఇది కొంచెం నెట్ స్పీడ్ తక్కువ ఉన్నట్టుంది, లోడ్ అవ్వట్లేదు. ఓకేనా, సో ఇది చాలా సింప్లెస్ట్ అల్గారిథం అండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి. సో మీరు గమనించాల్సింది అంటే ఖచ్చితంగా మీరు కే ఎప్పుడు కూడా మీరు ఆడ్ నెంబర్స్లో తీసుకోవాలి, ఈవెన్ నెంబర్స్లో తీసుకోవడానికి అవ్వదు. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్రాస్ వాలిడేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం అది కూడా కన్సిడర్ చేసి ఉంటుంది, కీ ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్. సో ఈ టెక్నిక్స్ యూస్ చేసి మనం బెస్ట్ కేని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని గురించి కూడా చదవండి, ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ అని చూడండి, బ్లాగ్ అని చదవండి మీకు టైంని బట్టి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను మోడల్ ఎవల్యూషన్ టెక్నిక్స్, బోత్ రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడాను. సో ఇవన్నీ మనకు అవసరమైతే దీని గురించి వీడియో ఉంది ప్లస్ బ్లాగ్ ఉంది. సో మీరు ఖచ్చితంగా వీడియోస్ అయినా బ్లాగ్ అయినా ఖచ్చితంగా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేసి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్లో రాయండి. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.